సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న గులాబీ పార్టీ అధినేత ముందు ఉద్యమకారులు ఓ డిమాండ్ ఉంచారు. తమ కోరిక మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందేనని కోరుతూ విడుదల చేసిన ఆ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. ఇవాళ జరిగే పార్టీ బహిరంగ సభలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై ప్రకటన చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ పేరిట విడుదలైన ఈ లేఖలో తెలంగాణ ఉద్యమ నాయకుడిగా మాకు మీపై చాలా గౌరవం, అభిమానం ఉన్నాయి. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం పెట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓడిపోవడానికి కారణం తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడమే. ఇవాళ జరుగుతున్న మీ పార్టీ బహిరంగ సభలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, ఆత్మ గౌరవానికి మద్దతుగా ప్రకటన చేయాలని కోరుతున్నామంటూ ఆ లేఖ ద్వారా తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖను ఉద్యమకారులు షేర్ చేస్తుండడం విశేషం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, స్పెషల్లీ అయితే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ లో ఏర్పాట్లో కూడా ఇటు గులాబీ శ్రేణులు బిజీగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఇటు ఒక ఉద్యమకారులకు సంబంధించిన లేఖ మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే వైరల్ గా మారిందని చెప్పవచ్చు. అయితే ఉద్యమ నేత అయిన దాదాపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యమకారులు అయితే ఓ డిమాండ్ అయితే ఉంచినట్టు కూడా తెలుస్తుంది. తమ కోరిక మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందేనని కూడా కోరుచుకుంటూ ఉద్యమకారుల నుంచి కూడా ఒక లేఖనైతే విడుదల చేశారు. అయితే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట విడుదలైన ఈ లేఖ మాత్రం స్వరాష్ట్ర కాల సహకారంలో మతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరైతే కీలక పాత్ర వహించారో ఆ ఉద్యమకారులకు సంబంధించిన కీలకమైన అంశాన్ని మాత్రం ఉద్యమకారులు అయితే వెల్లడించారు. అయితే ఈ నెల దాదాపు ఈ రోజు మరి కాసేపట్లో జరుగుతున్న ఇటు పార్టీ బహిరంగ సభలో మాత్రం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై ఖచ్చితంగా ప్రకటన చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ పేట కూడా ఈ లేఖ కూడా విడుదలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా మాకు దాదాపు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమపై మాత్రం తమకు గౌరవం ఉందంటూ కూడా లేఖలో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కానీ 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత కూడా మొదటిసారి నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారులు కీలక పాత్ర వహించారు. వారికి తగిన ప్రాధాన్యత ఇస్తానంటూ కూడా కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో 10 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ అయితే పాలించినట్టు కూడా తెలుస్తుంది. అందులో ప్రకటించారు. అయితే అప్పుడు 10 ఏళ్ల కాలంలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే సంక్షేమం కోసం ప్రత్యేక పెట్టుబడి కూడా పెడతామని చెప్పేసి ప్రత్యేకమైన స్థానం కల్పిస్తామని కూడా ప్రకటించినప్పటికీ కూడా 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తమకు ఎలాంటి సంక్షేమం కోసం కూడా ప్రత్యేకంగా ఏం పెట్టలేదని కూడా వారు కోరారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే గత ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఏది నెరవేర్చకపోవడంతో ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా భావించవచ్చని కూడా కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు జరిగిన పూర్తి బహిరంగ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో మాత్రం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, ఆత్మ గౌరవానికి మద్దతుగా ప్రకటన చేయాలని కూడా ప్రకటించాలని కూడా కేసీఆర్ అయితే ఇటు తెలంగాణ ఉద్యమకారులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు తమ గళాన్ని మాత్రం లేఖ ద్వారా తమ గళాన్ని వినిపించే ప్రయత్నం అయితే చేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఇది సంబంధించిన లేఖ మాత్రం ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మాత్రం తెలంగాణ ఉద్యమకారులు దీన్ని వైరల్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మరి ఈ తెలంగాణ ఉద్యమకారులు చేపట్టిన ఏదైతే లేఖ రాశారో దీనిపై మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత
ఏ విధంగా స్పందిస్తారని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆసక్తి నెలకొంది. అయితే ముందస్తుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన తమను మాత్రం తెలంగాణ ఏర్పడ్డాల 2 పర్యాయాలు కూడా అధికారం చేపట్టినప్పటికీ కూడా ఉద్యమకారులను అయితే నిర్లక్ష్యం చేశారంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ గోపికృష్ణ.